దయామయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తున్నాను, కీర్తించి మహిమపరుస్తున్నాను. దేవా, మీ కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకొనండి తండ్రి. మా దేశ ప్రజలను దయచేసి మీరు కనికరించండి. నిన్ను అంగీకరించిన ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొనండి. నీ నామమున కట్టబడిన మందిరములను పరిశుద్ధపరచండి. దేవా, నీ నామములో మందిరానికి వెళ్ళు ప్రతి బిడ్డ మందిరంలో చేయు ప్రార్థనను మీరు ఆలకించి మీ నివాస స్థలమైన ఆకాశము నుండి వారిని క్షమించండి. వారిని శ్రేష్టమైన రీతిగా జీవించుటకు మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతో గొప్ప దేవుడు మీరు. మీ గొప్ప నామమును బట్టి వేలాది వేల స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మీరు అద్భుతాలు చేసే దేవుడయ్యా. దయచేసి మీరు గొప్ప కార్యాలు జరిగించండి. ప్రతి వారిలోనూ, ప్రతి ఇంటను మీ బిడ్డల్ని మీరు పవిత్రపరిచి బలపరచండి. సమస్త ఘనతా మహిమలు మీకే. యేసు ప్రభువు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. జనవరి మాసం 22వ తారీఖు 2026 గురువారం. ప్రియులరా, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేస్తిని. ప్రియులారా, రాజుగారు నెహెమ్యాని అడిగారు. ఏమనో తెలుసా? ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నెహెమ్యా ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లు అని అంటున్నాడు. తిరిగి కట్టునట్లు అనే మాట. రాజుగారు నీ మనవి ఏమిటి అని నెహెమ్యాని అడిగినప్పుడు అందుకు ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణము తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేస్తిని. ప్రియులారా, రాజుగారు అడిగారు నీ మనవి ఏమిటినని. అదే స్థానములో నెహెమ్యా ఉన్నట్లు మనముంటే ఏం అడుగుదుమో ఆలోచించండి. ప్రియులారా, ఆయన చెప్తున్న మాట, మా పితరుల సమాధులుండు పట్టణము పడిపోయాది, నేలమట్టమైపోయాది. దాన్ని తిరిగి కట్టడానికి నన్ను పంపండి అని మనవి చేశాడు. ఎంత గొప్ప భారము! తన పితరులుండు పట్టణమని ఆ స్థలంలో తిరిగి కట్టాలి అని. ప్రియులారా, మన పితరులు ఎంతోమంది పడిపోయారు, చెడిపోయారు. దేవుడు లేకుండా ఇప్పుడు కూడా చాలామంది జీవిస్తూ ఉన్నారు. అరీతిగా మన పితరులు ఎంతోమంది ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నారు. కానీ గొప్ప దేవుడైన ఆ కృపగల యేసు ప్రభుల వారి పాదాల చెంత మనము తిరిగి కట్టడానికి మనము ప్రయత్నము చేయాలి. నన్ను గమనించవలసిన విషయం, సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మనము అనేకుల్ని కట్టేవారుగా ఉండాలి, కానీ పడగొట్టేవారుగా ఉండకూడదు. ఈ రోజుల్లో చాలామంది పడగొడుతూ ఉంటారు.
ప్రియులరా, ఈ సంఘం ఆ సంఘం వారిని పడగొడుతూ ఉంటారు. నువ్వు ఇతరులను పడగొట్టి నిన్ను కట్టుకోవటానికి ప్రయత్నం చేస్తే లాభం ఏముంది? ఒక రోజున ఒక ప్రాంతానికి సువార్త కూడికకని వెళ్ళాను. ఆ సువార్త కూడికకు వెళ్ళిన తరువాత రెండవ రోజు కొంతమంది సేవకులు నన్ను చూడటానికి పలకరించటానికి వచ్చారు. వారు మాట్లాడిన మాటలు చాలా దుఃఖకరంగా ఆయాసకరంగా ఉన్నాయి. వాళ్ళు మాట్లాడిన మాటలు ఏమిటంటే, అయ్యా, ఈ ఊరిలో ఒక సేవకుడు క్రొత్తగా మందిరాన్ని పెట్టాడు. ఆయన స్వస్థతలని, అద్భుతాలని, మహత్కార్యాలని ప్రజలకు చెబుతూ మా మందిరాలలో ఉండే విశ్వాసులందరినీ కూడా ఆయన లాగేసుకున్నాడు. మా మందిరాలు ఇప్పుడు పడిపోయాయి, జనం లేరు, మాకు కానుకలు లేవు, పోషించబడ్డం చాలా కష్టమైపోతూ ఉంది. మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు పాస్టర్ల సదస్సులో మాట్లాడుతారు కదా, దయచేసి మా విషయం కాస్త జ్ఞాపకం ఉంచుకొని మాట్లాడండి అని చెప్పారు. ఆ మాట విన్నప్పుడు నాకు కూడా బాధ అనిపించేది. పేద సేవకులు వారి సంఘాలలో ఉన్న విశ్వాసులు మరో సంఘంలోకి వెళ్ళిపోతే వారికి ఆదివారం వచ్చే తులమో ఫలమో ఆగిపోతుంది కదా, వారి జీవనం కష్టమైపోతుంది కదా, వారి మీద ఆధారపడ్డ వారి భార్య పిల్లలు ఇబ్బందుల పాలైపోతారు కదా. నాకు బాధ అనిపించేది. సరే, అదే ఎవరి సంఘానికి వెళ్ళిపోతున్నారో ఆ సేవకుడు కూడా నాకు 3వ రోజు దొరికాడు. ఆయనతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాను. బాబు, ఈ ఊర్లో ఉన్న చాలా సంఘాలు ఆ విశ్వాసులందరూ కూడా మీ దగ్గరికి వచ్చేస్తున్నారంట. దయచేసి కొత్త ఆత్మల్ని సంపాదించండి. అక్కడున్న ఆత్మల్ని తీసుకొచ్చి ఇక్కడ మీరు పెట్టుకొని ఏం చేస్తారయ్యా, తప్పు కదా అని అంటే ఆయన చెప్పిన ఇంకొక మాట, నిజమే, వారు అక్కడ ఎదగలేరు. మన పిల్లలు ఉన్నారు, మనం ఒక స్కూల్లో చేర్పించాం. అక్కడ పిల్లలకు సరైన పాఠాలు లేవు, పిల్లలు చదవడం లేదు. అందుకని తల్లిదండ్రి ఇంకొక పాఠశాలకు తీసుకెళ్ళి వారిని చేర్పిద్దాం. ఇక్కడే ఉంటే మన పిల్లలు ఫెయిల్ అయిపోతారు, ఉండే చదువు కూడా మర్చిపోతారని తల్లిదండ్రులు మరొక స్థలానికి తీసుకెళ్తారు కదా, తీసుకెళ్ళి చేరుస్తారు కదా అని అన్నాడు. ఆయన చెప్పింది కరెక్టే, వీళ్ళు చెప్పింది కరెక్టే. అయితే ఆయన చెప్పింది కరెక్టే, కానీ ఇంకొక సంఘంలో ఉన్న ఆత్మల్ని మన సంఘంలోకి తీసుకురావడం అనేది తప్పు. మనము సువార్త చెప్పి అనేక మంది ప్రజలను ప్రభు దగ్గరికి నడిపించాలి. మనము సువార్త చెప్పి ఆ సంఘంలో ఉన్న వారిని ఈ సంఘంలోకి తీసుకురాకూడదు. ఈ పనులు చాలామంది చేస్తూ ఉన్నారు. కట్టవలసిన మనము ఇంకొక సంఘాన్ని పడగొడుతూ ఉన్నాం. ఇది దేవునికి ఇష్టమైన కార్యం కాదు కదా. ప్రభు ఈ విషయంలో చాలా విచారిస్తాడు, దుఃఖిస్తాడు. ఒకవేళ మీలో ఎవరైనా ఇటువంటి కార్యకలాపాల మీద ఉంటే మానుకోనండి. దేవుని పిల్లలుగా మీరు ప్రార్థించండి. ప్రభుల వారి యొక్క ప్రేమని అర్థం చేసుకొని మనం కట్టువారుగా ఉండాలే కానీ పడగొట్టువారుగా ఉండకూడదు. సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క మహాకృప, ఆయన కనికరము, దయ ప్రతి వారి మీద నిలిచి ఉండు రీతిగా ఈరోజు ప్రతి వారు కట్టువారుగా ఉండండి. ఎన్నో కుటుంబాలు చెడిపోయాయి, పడిపోయాయి, వాటిని కట్టండి. ఎంతోమంది విశ్వాసులు తమ విశ్వాసాన్ని కోల్పోయి భ్రష్టులైపోయారు, వారిని కట్టండి. ఈ రీతిగా విశ్వాసికి
ఈ రీతిగా అనేకులకు సరైన ప్రత్యుత్తరాన్ని మనం ఇస్తూ వారిని మనం కట్టువారుగా మార్చబడదుముగాక. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. 5వ వచనం పూర్తయిపోయాది. ఆమేన్.